గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ టైం పాస్ కుర్రాలు. మనం ఈరోజు రిలీజ్ అయిన తండేల్ మూవీ గురించి మాట్లాడుకుందాం. తండేల్ మూవీ మన డైరెక్టర్ చందు ముండేటి గారు అండ్ మన హీరో నాగచైతన్య గారి కాంబోలో వచ్చిన థర్డ్ మూవీ. ఇదివరకు వచ్చినటువంటి మంచి మంచి మూవీస్ అంటే ప్రేమము అండ్ అలాగే సవ్యసాచి అలాంటి మంచి థ్రిల్లర్ జోనర్స్ తర్వాత మంచి లవ్ అండ్ యాక్షన్ జోనర్లో వచ్చినటువంటి మూవీయే మన తండేల్ మూవీ. మన చందు ముండేటి గారు ఇంతకంటే ముందు చేసినటువంటి కార్తికేయ 2 ఫిల్మ్ తోటి నేషనల్ అవార్డు కూడా సంపాదించారు. మనకి హీరోయిన్ మన సాయి పల్లవి గారు అండ్ మన హీరో నాగచైతన్య గారి ఇది సెకండ్ కాంబినేషన్ మూవీ ఆఫ్టర్ లవ్ స్టోరీ. ఈ సినిమాకి పెద్ద ప్లస్ పాయింట్ ఏంటంటే డిఎస్పి గారు మ్యూజిక్. డిఎస్పి గారు మాత్రం దీనికి ఏమాత్రం తగ్గలేదు. ఏ సీన్కి తగ్గట్టుగా ఆ సీన్కి చాలా బాగా ఇచ్చేశారు. ఈ సినిమాలో ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి, అలాగే సినిమాటోగ్రఫీ బాగుంది, వ్యూస్ బాగున్నాయి అండ్ అలాగే ఫైట్స్ కూడా బాగున్నాయి. అలాగే మనకు వచ్చేసి మ్యూజిక్ ఎఫెక్ట్స్ కూడా చాలా బాగున్నాయి. ఈ సినిమాలో మత్స్యకారుల వాళ్ళ లైఫ్ స్టైల్, వాళ్ళ యొక్క ఛాలెంజెస్, వాళ్ళు ఫేస్ చేసే రిస్క్స్ అవన్నీ చాలా బాగా చూపించారు. ఈ మూవీలో మనకి సాయి పల్లవి గారి యాక్టింగ్, తన లుక్స్ మాత్రం అబ్బాబా ఏమన్నా ఉంటాయా. ఆ లుక్స్ కోసమైనా సరే మనం ఆ థియేటర్కి వెళ్ళాల్సి వస్తుంది. అలాంటి లుక్స్ ఇచ్చారు ఈ మూవీలో. తన డ్యాన్స్ పర్ఫార్మెన్స్ కూడా వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ప్లస్ ఆఫ్ ది మూవీ. నాగచైతన్య గారు కూడా తన రోల్లో చాలా బాగా యాక్టింగ్ చేశారు. ఎమోషనల్ సీన్స్లో కూడా చాలా మంచి యాక్టింగ్ చేశారు. ఇంటర్వ్యూ బ్యాంగ్లో చూసుకుంటే చాలా ఎగ్జైటింగ్ ఫీల్ వస్తుంది. మన సెకండ్ హాఫ్ ఇంకెప్పుడెప్పుడు చూస్తామా అన్న ఫీల్ వస్తుంది. తర్వాత సెకండ్ హాఫ్లో చూసుకుంటే పాకిస్తాన్లో జరిగిన సీన్స్ కానీ కొంచెం స్లోగా ఉంటాయి, కానీ స్టోరీ మాత్రం అలా అలా జరుగుతూనే ఉంటుంది. తర్వాత కొన్ని టర్న్స్ అండ్ ట్విస్ట్ కూడా చాలా బాగుంటాయి. అలా మనకి హీరోయిన్ తన స్ట్రగుల్స్, తన ఛాలెంజెస్ ఫేస్ చేసినవి అవన్నీ మనకి తెలుస్తూ ఉంటాయి. అక్కడ నుంచి మొత్తం మూవీ అంతా హీరోయిన్ ఓరియంటెడ్గా వెళ్తూ ఉంటుంది. సో అక్కడ మనకి హీరోయిన్ స్ట్రగుల్స్, తను ఏం చేస్తుంది అని అవి తెలుస్తూ ఉంటాయి. ఇక్కడనే మనకి ఇంకో ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే 2019లో జరిగిన నేషనల్ ఇష్యూస్ కూడా లింక్ అవుతాయి. దానివల్ల మనకి మూవీ మీద ఇంకొంచెం ఇంట్రెస్ట్ పెరుగుతూ ఉంటుంది. అలాగే ఈ సినిమాలో ప్రీ క్లైమాక్స్లో హీరో యొక్క తండేల్ మూమెంట్ ఉంటుంది. అది చాలా మస్తు మాస్ ఉంటుంది. అది థియేటర్లో చూస్తే చాలా పిచ్చిలేసిపోతుంది. అలాగే మనకు సపోర్టింగ్ రోల్స్లో చేసిన క్యారెక్టర్స్ కూడా చాలా బాగా యాక్టింగ్ చేశారు. క్లైమాక్స్ మాత్రం పీక్స్లో ఉంటుంది. లవర్స్ చాలా ఆకట్టుకునేగా ఉంటుంది. అలాగే ఎమోషనల్గా కూడా కనెక్ట్ అవుతూ ఉంటాం. ఫైనల్గా ఓవరాల్గా సినిమా మాత్రం చాలా బాగుంటుంది. సో ఓవరాల్గా మనకి ఈ సినిమా వచ్చేసి రేటింగ్ వచ్చేసి చాలా బాగుంటుంది. ఈ సినిమా రేటింగ్ 4/5 ఇస్తాం మనం, 4 స్టార్స్ బై 5 స్టార్. అలాగే ఈ సినిమా డిఎస్పి బీజిఎమ్స్ అండ్ సాంగ్స్కి, సాయి పల్లవి యాక్టింగ్ అండ్ నాగచైతన్య గారి యాక్టింగ్కి మళ్ళీ అయినా చూడొచ్చు. అలాగే ఈ సినిమా ఒక మంచి ఫీల్ కూడా ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. Please like, share and comment to our channel.